ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్ మోహన్ అన్న పిలుపు మేరకు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 18న మెదక్ జిల్లాకు రానున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు మాదిగ ఉప కులాలు, విద్యార్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎస్సీలకు అంబేద్కర్ అభయహస్తం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ఇంటికి ఆ పథకం అందలేదని ఆరోపించారు. ఎస్సీలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో L1, L2, L3 నిబంధనలు వర్తింప చేయకుండా నేరుగా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీలకు సంబంధించిన అసైన్ భూములకు సంపూర్ణ పట్టాలు ఇవ్వాలని కోరారు. గత 10 ఏళ్లతో పాటు ప్రస్తుత 2.5 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఇతర సంక్షేమ పథకాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక బిల్లు ఏర్పాటు చేసి సప్లాన్ మరియు ఎస్సీ కార్పొరేషన్ నిధులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పురా ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రలింగం, రాష్ట్ర కార్యదర్శి సంజీవయ్య, సీనియర్ నాయకులు దేవయ్య, నరసింహులు, యాదగిరి, కుమార్, అలారం సుమన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న పర్యటనలో భాగంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్ మోహన్ అన్న పర్యటించనున్నారు. మాదిగ ఉపకులాలు కూడా మరి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆయా గ్రామాల మరి యువత, మరి విద్యార్థులు, మరి మాదిగ సోదరులందరూ కూడా మరి ఇటు సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. మరి అలాగే పోతే అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం మేము ఏంటంటే మా ఎస్సీలకు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మరి ఎస్సీలకు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి 12 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. మాదిగలను అభివృద్ధి చేస్తాం, మాదిగ ఉపకులాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో ఎంతో మరి స్పీచ్లు ఇచ్చిరు, అన్ని ఇచ్చిరు. మాకు ఇంతవరకు 2.5 సంవత్సరాల నుంచి ఎస్సీ సప్లాన్ నిధులు లేవు, అంబేద్కర్ అభయాస్తం లేదు, మరి అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. మా డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరు కూడా నోరు ఇప్పుతలేరని చెప్పేసి మరి అస్సలు కూడా మీరు నోరు ఎత్తట్లేదు. దయచేసి ఒక్కటే కోరుతున్నాం, మాకు వచ్చే నిధులు మాకు ఇవ్వండి. మేము ఎందుకంటే మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీరు ఇచ్చిన హామీ అని మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే పోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు ఇచ్చినటువంటి 1971, 72, 80, 81లో కూడా మరి ఎస్సీలకు భూ పంపిణీ చేశారు. ఆ భూ పంపిణీలకు అసైన్ అనే ఉన్నది కానీ తప్ప ఇంతవరకు సంపూర్ణ పట్టా లేదని మేము తెలియజేస్తున్నాం. అతి భూములకు సంపూర్ణ పట్టా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, మేడి పాపన్న నాయకత్వం, మేడి పాపన్న నాయకత్వం, మోహనన్న నాయకత్వం, మోహనన్న నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.